ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. దివ్య విశ్వ స్వరూపులందరికీ కూడాను దివ్య ఆశీస్సులు. అతీంద్రియ శక్తులు అని అంటుంటారు. కొన్ని సందర్భాల్లో ఇది వింటూ ఉంటాము. అది అంటే మనం నార్మల్గా మాట్లాడుకునేటప్పుడు కానివ్వండి, కొన్ని సీరియళ్ళు సినిమాల్లో కూడా ఇలాంటివి వింటూ ఉంటాము. అసలు ఏంటి అతీంద్రియ శక్తులు అంటే? నిజంగా ఇలాంటి శక్తులు ఏమైనా ఉంటాయా? మనం నమ్మొచ్చా వీటన్నిటిని? నమ్మచ్చు, మనకి సాక్ష్యాలు ఉన్నాయి. అతీంద్రియ శక్తులు అనేటువంటిది సృష్టి ఆది నుంచి ఉంది. శక్తి ఇప్పుడు శక్తులు అన్నాం, అంతే తేడా. 4-5 రకాలుగా ఉన్నప్పుడు శక్తులు అంటున్నాం, ప్లూరల్ సింగులర్. శక్తి అంతా ఒకటే, అతీంద్రియంగానే ఉంటుంది, కళ్ళకి కనపడదు వస్తువుల్లాగా. అంటే కంటికి కనిపించని వాటిని అతీంద్రియ శక్తులు, కనబడని వాటిని అతీంద్రియ శక్తులు. ఓకే, అవి అంటే ఏంటి? మనం అవి దేవుళ్ళుగా తీసుకోవచ్చా, నెగిటివ్గా తీసుకోవచ్చా? చెప్తానమ్మా మీకు. అతీంద్రియమైనటువంటి శక్తులు కలిగినటువంటి దాన్ని అకల్టిజంలో దాన్ని అతీంద్రియ శక్తులు దాన్ని వాడుతూ ఉంటారు పర్యాయప్రదంగా. ప్రపంచవ్యాప్తంగా అతీంద్రియ శక్తి, శక్తి పుంజములు, శక్తి ప్రకంపనలు, శక్తి వ్యాప్తి ఇవన్నీ మామూలుగా ఉంటాయి. భగవత్ స్వరూపాలు కూడా ఆ అతీంద్రియ శక్తిని ఉపాసన చేసి ధ్యానంతో వారు ఉపాసనలో మంత్రోపాసన కానీ లేకపోతే ధ్యానం కానీ శక్తోపాసన చేస్తూ స్వీకరిస్తారు. మీరు శివుణ్ణి చూడండి. శివస్వామి ఆ హిమాలయాల్లో, హిమగిరిల్లో ఆయన చక్కగా పద్మాసనం కానీ సుఖాసనం కానీ వేసుకొని చిన్ముద్రతో ఫోటోలు చూడండి బయట, ఇలా కళ్ళు సగం మూసి సగం తెరిచి కూర్చుంటాడు. దేన్ని ఉపాసన చేస్తున్నాడు? ఆదిపరాశక్తి. శక్తి కావాలి ఇంకా ఆయనకి. ఎందుకు? ఆయన శక్తిమంతుడు కాదా? శక్తిమంతుడే. ఆదిపరాశక్తి ఏంటంటే మూలశక్తి. శివుడు కైనెటిక్ ఎనర్జీ, నడయాడే శక్తి, సర్వత్రా వ్యాప్తి చెందుతుంది. మూలశక్తి ఒక చోట అంటే అన్నిట్లో ఉంది. కానీ ఈయన ఓ పనులు చేయాలంటే ఆ శక్తి మూమెంట్ ఉండాలా. కైనెటిక్ అంటాం దాన్ని అకల్టిజంలో. ఓకే, అప్పుడు ఆ స్వామి గారు పనులు చేయడం, వరాలు ఇవ్వడం, మనుషులకి, రాక్షసులకి, అన్ని జీవులకి. ఆయన ఇవ్వంది ఏముందమ్మా, చరిత్రలో అన్నిటికీ ఇచ్చాడు ఆయన. అవును. సరే, కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు. భస్మాసురులు లాంటి వాళ్ళు, అంత శక్తిమంతులు. ఆయన ఇచ్చినది ఆయన మళ్ళీ ఆయన్ని నెత్తి శిరస్సు మీద చేయి పెడతానని ఆయన వెనకాల పరిగెట్టడాలు, స్టోరీలు అవన్నీ ఉన్నాయి. సరే, అది అంత డీటెయిల్గా అక్కర్లా. అంటే శక్తులు అనేటువంటిది పూర్తిగా సర్వవ్యాప్తి అయి ఉన్నవి. అవి మీరు ఉపాసన చేస్తే, ట్యాప్ చేస్తే మీరు గ్రహించవచ్చు, బాడీలోకి ఆహ్వానించవచ్చు. మీకు బేసిక్గా శక్తి ఉంది, అది ఇంకా ఎక్కువగా శక్తి రెట్టింపు చేసుకోవడానికి, రెట్టింపు ఇంకా మీ ఇష్టం ఎంతైనా. విశ్వశక్తిని మీరు తీసుకోవడం, అప్పుడు మీరు ఎంత పవర్ఫుల్ అయిపోతారు, చెప్పలేనంత పవర్ఫుల్ అవుతారు. ఆంజనేయ స్వామిలాగా అనుకోండి కాసేపటి. ఆయన కూడా చూడండి, గాలిలో ఎగిరిపోయి ఎంత సంజీవిని తీసుకురావడాలు, సీతమ్మ వారిని తేవడాలు అవన్నీ మనం విన్నాం. ఆయన బలం కూడా ఆయనకు తెలియకపోతే పక్కనుండే వాళ్ళు ఆయన్ని ప్రేయర్ చేస్తే, ప్రేరేపిస్తే అప్పుడు ఆయన శక్తి ఆయనకు తెలిసి వచ్చింది. మన శక్తులు కూడా సేమ్ ఆంజనేయ స్వామిలాగే. మన శక్తులు మనకు దాగి ఉన్నవి, తెలీదు ఎంత ఉందో, అది మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క దేవుళ్ళు, కృష్ణుడు కూడా తపస్సు చేసుకున్నట్టున్నది. అర్జునుడు, రకరకాల వాళ్ళు, అమ్మవార్లు, అయ్యవార్లు, దేవతామూర్తులు సమూహం అంతా కూడా వాళ్ళు చేసుకునేవారు. చేసుకోవడం అంటే ఏమిటి? వాళ్ళ దగ్గర ఉండే శక్తిని ఇంకా పెంచుకోవడం, ఆ విశ్వశక్తికి అనుసంధించడం, దాంతో లింకప్ చేయడం.
అది అది మంచికి ఉపయోగించడం, లోక కళ్యాణానికి ఉపయోగించడం. ఓకే. ఈ అతీంద్రియ శక్తులతో చెడును పారదోలచ్చు, మంచిని పెంచొచ్చు, అన్నీ కూడా సృష్టికి ప్రతి సృష్టి చేయొచ్చు. విశ్వామిత్రుడు కూడా చూడు నాన్న, మరి తపస్సు చేసి త్రిశంకు స్వర్గాన్ని కూడా ఆయన సృష్టించాడు. ఈ మరి అందరికీ తెలుసు స్వర్గం నరకాలు ఆయన కూడా సృష్టించారు. అవును. అంటే ఏమిటి, ఈ శక్తి సంపాదించిన తర్వాత చేశాడు. సంపాదించక ముందు ఆయన మామూలు రాజు విశ్వామిత్రుడు, తర్వాత విశ్వానికి మిత్రుడు అయ్యాడు, అది వేరే విషయం. ఆయన కూడా మంచి పనులు చేశాడు, దైవ ఋషి అయ్యాడు, అవన్నీ ఉన్నాయి. అంటే ఏమిటి ఇక్కడ వీళ్ళందరి ద్వారా తెలుసుకోవడం ఏమిటి అంటే మనం కూడా ఆ శక్తిని పొందచ్చు, శక్తి సంపాదించవచ్చు. ఆ సంపాదించిన శక్తితో మనం మంచి పనులు చెయ్యొచ్చు, ఇతరులకి, సమాజానికి, మనకి, మన పరివారానికి, కుటుంబానికి అంతా. అందుకని దీంట్లో తేజోపాసన, విశ్వ శక్తోపాసన, శక్తోపాసన, తర్వాత సూర్యోపాసన, ఇట్లా 4-5 ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో మనం మాట్లాడాము. ఈరోజు మళ్ళీ అవకాశం వచ్చింది వాటి గురించి. అతీంద్రియ శక్తులకి దానికి లింక్ ఉంది కాబట్టి, సంబంధం ఉంది కాబట్టి, విశ్వ శక్తిని, దివ్య శక్తిని మనం రోజు 10 సెకండ్లు, 15 సెకండ్లు అలా సూర్యోదయం, ఉదయం పూట ఇలా ఆ దివ్య తేజస్సు సూర్యుడిని చూస్తూ, సూర్యుడు మన అందరి దృష్టిలో గోళం అనుకుంటాం, అది శక్తి కలిగిన గోళం అని అండర్లైన్, అది మర్చిపోవద్దు, అది మర్చిపోవద్దు. అందరికీ సూర్యుడు చంద్రుడు అనుకుంటాం, మరి శక్తి లేకుండా మరి సూర్యుడు ఎలా అంటాం? అంత పెద్ద లైటు, అంత పెద్ద లోకాలకి ఎన్నో వెలుతురు, ఎంతో యోజనాలకు ఇస్తూ ఉంటుంది కదా. అందుకని ఆ సూర్యోపాసనలో, తేజోపాసనలో, శక్తోపాసనలో ఇవన్నీ పేర్లు, పర్యాయ పదాలు. ఇలా చేయండి, ఇలా చూడండి, అంతే. 10 సెకండ్లు, సెకండ్స్, మినిట్స్ కూడా అనలేదు. ఒక్కసారేనమ్మా, 2-2, 3-3 సార్లు అవసరమేలా, ఒకటేసారి సింగిల్ టైం. చెక్ మీద సంతకం సింగిల్ టైం, 2 పెడతామా? పెట్టాం కదా. మీరు 1 కోటి రూపాయలు రాయండి, 10 లక్షలు రాయండి, 1,00,000 రాయండి, 10,000 రాయండి, చెక్ వాల్యూ ఉంటుంది సైన్ వల్ల. అంటే ఎగ్జాంపుల్ చెప్పా. ఇక్కడ కూడా స్వామివారు ఒకసారి ఆ దివ్య తేజస్సును చూసుకొని కళ్ళు మూసుకుంటే ఆ బింబాలు మీ కళ్ళల్లోకి వస్తాయి. కళ్ళు మూస్తే అక్కడే ఉండండి కాసేపు, గంట, గంటన్నర, కొంతమందికి ఇంకెక్కువ టైం అదే కంటిన్యూగా వస్తూ ఉంటుంది. చూసిందే చూడడం, ఇందులో మాయా లేదు, మర్మం లేదు, ఏమీ లేదు. ఏదైతే మీరు దర్శనం చేసుకున్నారో అదే మీరు రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ, అది మీరు దాన్ని ఏమంటారంటే నైట్లో కాన్స్టెంట్ రిమెంబరెన్స్ కూడా చేయగలిగితే ఒక 3-4 రోజులు అదే పనిలో ఉండండి. మీకు ఇంకా వేరే భావం ఉండదు. నో ఫోన్స్, నో టీవీ, ఏంలా. ఆకలేస్తే పోయి తినండి కాసేపు, ఫోకస్ దాని మీద పెడితే మీ బాడీలో సహస్రాల నుంచి కింద పాదాల వరకు ప్రవహిస్తుంది. ప్రవహించేసేసి మీకు శక్తివంతుల్ని చేస్తుంది, శక్తివంతుల్ని చేస్తుంది. మీరు శక్తివంతులు అయిపోతారు. వచ్చిన తర్వాత మీరు దాన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత రుక్కుమతులు కూడా తగ్గిపోతాయి. కొంతమందికి ఆరోగ్యం బాగుండదు, నర్వస్, అవి ఇవి రకరకాలు ఉంటాయి ఇబ్బందులు. అది శక్తిహీనత వల్ల. మీరే శక్తివంతులైతే హీనత పోతుందిగా. పోయినప్పుడు మీరు బలవంతులైపోతారు, బలాఢ్యులవుతారు. మరి ఆంజనేయ స్వామి అంత శక్తి వస్తుంది, దేవుళ్ళంతా ఇది వస్తుంది. మీరు కూడా యు ఆర్ ద గాడ్, అది కూడా ఏమీ లేదు. మీరు భగవంతుడి స్వరూపమే, దైవం మానుష రూపమైన, దేవుడు కూడా మానవ రూపంలోనే వచ్చాడుగా. అంటే మానవుడి యొక్క అవతారం చాలా గొప్పదని చెప్పడం అన్నమాట, అంతకంటే ఏం లేదు. అందుకని అది చేస్తే మీకు జ్ఞానము వికసిస్తుంది, ప్రసన్నంగా ఉంటారు, ఎదుటి వాళ్ళని చూసి చదవగలుగుతారు. మీరు అస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళని వద్దండలేదు, అంటే ఎదుటి వాళ్ళని చదివే శక్తి వస్తుంది. 6 సెన్స్ పూర్తిగా పనిచేస్తుంది. ఇది చాలా చిన్న ప్రాక్టీస్. చేయగలిగితే మీ ఎట్లా అంటే అట్లా జీవితాన్ని మలుచుకోగలుగుతారు. చేసే పనిలో శక్తి ఇన్వాల్వ్మెంట్ అయ్యి బెటర్ పర్ఫార్మెన్స్ అవుతుంది. మనకు అదే కదా రిజల్ట్ ఫైనల్గా బాగుండాలి కదా, బాగుంటుంది, వాక్శుద్ధి పెరుగుతుంది. అన్నీను ఇది రాదు అనేది లేదమ్మా. ఇతరులకు కూడా మీరు ఇవ్వగలుగుతారు. శక్తి పాత్ అంటారు. ఎప్పుడు మీరు కంప్లీట్ చేసేసి 100% మీరు ఇదైన తర్వాత
అప్పుడు ఇతరులకు కూడా మీరు పాస్ చేయొచ్చు. థాట్ త్రూ, ఓకే, ఆలోచనల ద్వారా. జస్ట్ థాట్ తీసుకోండి, ఆలోచనలు కూడా, అది కూడా పదం మంచిదే. ఎదుటి వాళ్ళకి అలా కలగాలని భావన చేయండి, సంకల్పం చేయండి. తప్పకుండా దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఎదుటి వాళ్ళకు కూడా వాళ్ళని కూడా జ్ఞానవంతులుగా చేయొచ్చు, ఆరోగ్యవంతులుగా కూడా చేయొచ్చు. వాళ్ళని కూడా మంచి స్థాయిలో పెట్టచ్చు. ఇంకా మన పాపాలని కూడా చేయకుండా కూడా జ్ఞానంతో, అది పాపం అని తెలిస్తే పాపం చేయం కదా, అవును, అంటే తప్పొప్పుల జ్ఞానము, విచక్షణ జ్ఞానం వస్తుంది. ముఖ్యంగా మీకు శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత మంచి ఆలోచిస్తాం, మంచి చేస్తాం, మంచే చూస్తాం, మంచే చేయిస్తాం. ఈ దివ్యశక్తి చాలా సింపుల్, ఏం ట్యాక్స్ లేదు, ఏ స్కూల్లో చదువుకోక్కర్లా. దేవుళ్ళు కూడా ఇవే చేశారని అందుకు చెప్పా. ఏ దేవుడైనా ఆ ధ్యానం చేసేది మరి సూర్యోపాసన చేశాడు, శక్తోపాసన చేశారు, ఆర్ఘ్యాన్ని కూడా సమర్పించారు. దేవుళ్ళందరూ కూడా మీరు చూడండి చరిత్రలో, పురాణాలలో. మరి అంత గొప్పది శక్తి. ఆ శక్తిని మనం కూడా ఉపాసన చేద్దాం, తప్పకుండా మనం కూడా ఆ యొక్క అదృష్టాన్ని పొందుదాం, ఆ శక్తిని చేసుకుందాం ఈ బాడీలో. అట్లాగే మనం జన్మలు ఎత్తాలా వద్దాలా కూడా డిసైడ్ చేసుకోవచ్చు. మీ చేతిలో ఉంటుంది, భవిష్యత్తును చూడగలుగుతారు. అంటే ఇదంతా ప్రాసెస్ చేస్తూ ఉంటే మీకు దాంట్లో పరిణితి చెందుతుంది. ఒకేసారి MBA చేయలేంగా, ABCDలు ఆల్ఫాబెట్స్ 10th క్లాసు ఇంటర్మీడియట్ ఎలాగైతే ప్రాసెస్ ఉందో, ఇక్కడ కూడా మీరు ఎలా దాన్ని అద్భుతంగా మీ మనస్సు ఆకలింపు చేసుకున్నప్పుడు అది మెల్లిమెల్లిగా మీరు దాంట్లో లయమైపోయి కాంటాక్ట్ ఏర్పడి మీరు శక్తివంతులై తీరుతారు, సందేహం లేదు. ప్రతి వాళ్ళు కూడా చెయ్యొచ్చు, అనుభవించవచ్చు, ఆనందించవచ్చు, ఆస్వాదించవచ్చు. ఈ ప్రపంచంలో వచ్చినందుకు మంచి మంచి అనుభూతుల్ని పొందొచ్చు. మళ్ళీ కావాల్స్తే ఈ శరీరం వదిలి కూడా మళ్ళీ రావచ్చు. ఆ డిసిషన్స్ కూడా మీదే. ఇది అంత పరిజ్ఞానం వచ్చేస్తుంది. కానీ ఒక్క 10 సెకండ్స్ తర్వాత చేయకూడదు అంటే చేయాల్సిన అవసరం ఉండదు, అవసరం లేదు. ఒక ట్యాబ్లెట్తో జబ్బు తగ్గిన తర్వాత 10 ట్యాబ్లెట్లు ఎందుకమ్మా? ఊరికే పోల్చే, అంతేగాని మనకి ఇది జబ్బుతో కాదు. ఒక్కసారి 10 సెకండ్లు 15 సెకండ్లు పొద్దున పూట తీక్షణంగా ఉండదు, అందుకని తేలిగ్గా ఉంటుంది. చేసుకొని కళ్ళు మూసుకోవడం, అదే జ్ఞప్తి చేసుకోవడం. నకసిక పర్యంతం శక్తిమయం, మీరే శక్తి స్వరూపులైపోతారు. చాలా తేలిగ్గా చెప్పినవే 2 సార్లు ఎక్కువగా ఎందుకు చెప్పంటే మీకు రికార్డ్ అవుతుంది అని చెప్పా. అందుకని తప్పకుండా చేయండి, ఆస్వాదించండి. శక్తితో మీరు ఈ యొక్క దైనందిక జీవితాన్ని ఆనందంగా మలుచుకోవచ్చు, సఫలీకృతం కూడా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా నేర్పండి. ఏమి లేదు ఇందులో, 24 గంటలు మనం ఏవేవో పనులు చేస్తుంటాంగా, ఇది మీకే ఇష్టం వచ్చి మీకే చేయాలనిపిస్తుంది. తినగా ఇప్పుడు ఏదైనా బాగుంది అనుకోండి స్వీట్, ఇంకా తినబుద్ధిస్తుంది. ఇది దీంట్లో అనుభవం ఒకసారి వచ్చిన తర్వాత మీకు అది వద్దన్నా మీరు ఊరుకోరు, చేస్తూనే ఉంటారు, చేయిస్తారు. ప్రపంచం అంతా చేయిస్తూనే ఉంటారు. అది తప్పకుండా మీరు లాస్ట్ టైం కూడా ఒక చెప్పాను, ఎప్పుడైనా సరే అవకాశం ఉన్నప్పుడు అందరికీ ఒక డెమో చేద్దాం, ఎప్పుడైనా ప్రాక్టికల్గా చేసి చూపిద్దామని అన్నాను. అది నేను చెప్తాను, నాకు కుదిరినప్పుడు తప్పకుండా ఒక చక్కటి ప్రదేశంలో మనం వాళ్ళందరికీ, ఇది వ్యాపారం కోసం కాదు, డబ్బు కోసం కాదు, మంచి కోసం, అందరి బాగు కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఈ మా ప్రయత్నం. అంతే, చిన్ని ప్రయత్నం. ఇందులో ఏం అందరూ బాగుండాలి, అంతే. అందరి శక్తిమంతులు కావాలి, ఆరోగ్యవంతులు కావాలి. అది శుభం తల్లి.